విఐటి ట్రిపుల్ ఈ 2024 రిజల్ట్స్ వచ్చాయండి. ఈ వీడియోలో మనం కౌన్సిలింగ్ షెడ్యూల్, ఫీ స్ట్రక్చర్ మొత్తం క్లియర్గా డిస్కస్ చేద్దాము. సో దీంట్లో మొత్తం 5 ఫేజెస్లో కౌన్సిలింగ్ అయితే జరుగుతుందండి. సో ఫస్ట్ ఫేజ్ వచ్చేకి 20,000 లోపల ర్యాంక్ ఉన్న వాళ్ళకి జరుగుతుందండి. 20,001 నుంచి 45,000 ర్యాంక్ వరకు ఉన్న పిల్లలకి ఫేజ్ 2 జరుగుతుందండి. ఫేజ్ 3 వచ్చేకి 45,001 నుంచి 70,000 ర్యాంక్ వరకు ఉన్న పిల్లలకి ఎలిజిబుల్ అండి. ఫేజ్ 4 వచ్చేకి 70,001 ర్యాంక్ నుంచి 1 lakh ర్యాంక్ వరకు ఉన్న పిల్లలు రిజిస్టర్ అవ్వచ్చండి. ఇక ఫేజ్ 5 అండి, ఇది లాస్ట్ ఫేజ్. మోర్ దాన్ 1 lakh ర్యాంక్ వచ్చిన పిల్లలు దీంట్లో పార్టిసిపేట్ చేయాలండి. 1 lakh ర్యాంక్ పైన వచ్చిన వాళ్ళు విఐటి వెల్లూరు క్యాంపస్కి కానివ్వండి, లేకపోతే విఐటి చెన్నై క్యాంపస్లోకి కానివ్వండి, ఏ బ్రాంచ్లోకైనా సరే అడ్మిషన్ తీసుకోవడానికి నాట్ ఎలిజిబుల్ అండి.